హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గోదావరి స్పెషల్ చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం. ఆనియన్స్ కట్ చేసుకుని తీసుకోండి, పచ్చిమిర్చి, ఆనియన్ పేస్ట్, టమాటో ప్యూరీ అండ్ బెండకాయలు కట్ చేసుకుని తీసుకోవాలి. చింతపండు, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, ఇలాచి ఇది పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని మొదటగా పచ్చిమిర్చి వేసి కొంచెం వేయించుకోవాలి. తర్వాత ఆనియన్స్ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇట్లా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చేప ముక్కలను కొంచెం ఉప్పు, నిమ్మరసం, పసుపు వేసి బాగా క్లీన్ చేసి పెట్టుకుని వాటికి కారం, ఉప్పు, పసుపు కలిపి పెట్టుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఆనియన్స్ పేస్ట్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టమాటో ప్యూరీ వేసి బాగా ఫ్రై చేసుకోండి. టమాటాలు బాగా మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఈ విధంగా ఫ్రై అయ్యాక బెండకాయ ముక్కలు వేసి ఒక్కసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసి కలుపుకొని ఇప్పుడు చింతపండు రసంను వేసుకోవాలి. మీకు పులుసుకు సరిపడినంత చింతపండు రసం వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న పులుసులో ఈ చేప ముక్కలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా పులుసు మరిగేటప్పుడు ఈ ముక్కలు వేయడం వల్ల ముక్కలు విరగకుండా మంచిగా ఉంటాయండి. ముక్కలు మొత్తం వేసుకున్నాక కొంచెం ఈ విధంగా కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసుకుని సాల్టు, కారం ఒకసారి చెక్ చేసుకుని ఈ టైంలో వేసుకోండి. మూత పెట్టుకుని బాగా మరిగించుకోవాలి. ఈ విధంగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. పులుసు మొత్తం చిక్కపడేంత వరకు ఉడికించుకోవాలి. ఆయిల్ తేలుతున్నప్పుడు చూసి
స్టవ్ ఆపుకోండి. గోదావరి స్పెషల్ చేపల పులుసు రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.